బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. యూపీఐ పేమెంట్పై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. యూపీఐ చెల్లింపులు 3,000 రూపాయలు దాటితే ఛార్జీలు వేయబోతున్నారు. 0.3% ఎండిఆర్ విధించాలని పీసీఐ సూచించింది. 2 నెలల్లో కొత్త ఛార్జీలు అమల్లోకి రాబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. అధిక లావాదేవీలు జరిపే వ్యాపారులపైనే ఈ ఛార్జీలు ఉండబోతున్నాయి. చిన్న మొత్తాల చెల్లింపులకు మినహాయింపు ఉండే అవకాశం ఉన్నట్లుగా స్పష్టమైన సమాచారం వస్తుంది. దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. కిరాణా దుకాణంలో చిన్న వస్తువులు కొనుగోలు చేయాలన్నా యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. మనం గూగుల్ పే కావచ్చు, ఫోన్పే, పేటీఎం ఇట్లా అన్నీ కూడా యూపీఐనే చేస్తూ ఉంటాం. చిన్న షాపులకు వెళ్ళినప్పుడు పేమెంట్స్పై ఎటువంటి ఛార్జీలు లేవు. అయితే త్వరలో ఈ లావాదేవీలపైన మర్చెంట్ ఛార్జీలు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీటికి సహకరించాలనే లక్ష్యంతో ఎండిఆర్ ఛార్జీలు విధించాలని కేంద్రం భావిస్తోంది. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా లావాదేవీ విలువ ఆధారంగా ఎండిఆర్ విధించేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం వస్తోంది. యూపీఐ ద్వారా 3,000 రూపాయలకు పైబడిన లావాదేవీలపై ఈ ఛార్జీలు విధించే యోచనలో ఉంది. అంటే 2020 జనవరి నుంచి అమల్లో ఉన్న జీరో ఎండిఆర్ పాలసీకి స్వస్తి పలికే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే చిన్న మొత్తం యూపీఐ లావాదేవీలపై ఎండిఆర్ ఛార్జీలు మినహాయింపు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ అధిక విలువ గల లావాదేవీలపై మాత్రం త్వరలోనే మర్చెంట్ రుసుము విధించబోతున్నారు. పెద్ద వ్యాపారులపై 0.3% ఎండిఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ప్రస్తుతం చూసుకుంటే క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎండిఆర్ 0.9% నుంచి 2% వరకు ఉంది. రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎండిఆర్ విధించే ప్రసక్తే లేదని సమాచారం. బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు ఎన్పిసిఐ వంటి వాటాదారులతో సంప్రదింపుల అనంతరం 1 లేదా 2 నెలల్లో యూపీఐ లావాదేవీలపై రుసుము విధించే విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం వస్తోంది. ఇప్పుడు ఎవరైతే గూగుల్ పేలు, ఫోన్పేలు వాడతారో వాళ్ళందరికీ సంబంధించి 3,000 రూపాయలకు పైబడి ఏమైనా పేమెంట్స్ చేస్తే రుసుము వసూలు చేస్తారు. ఎండిఆర్ 0.3% వసూలు చేయబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే రెగ్యులర్గా చిన్న మొత్తాలకు సంబంధించి ఎవరైతే ఈ యూపీఐ వాడతారో వాళ్లకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అంతకు మించి వాడేవాళ్ళు రెగ్యులర్గా వేల రూపాయలు ఈ యూపీఐని వినియోగిస్తే గనక పెద్ద వ్యాపారస్తుల మీదే ఈ భారం ఉంటుంది తప్ప సామాన్యుల మీద ఉండదు అని సమాచారం వస్తోంది. దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. కిరాణా దుకాణంలో చిన్న వస్తువుల్ని కొనుగోలు చేయాలన్నా యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు జరుగుతున్న విషయం మనకు తెలుసు. ఈ తరహా పేమెంట్స్పై ఎటువంటి ఛార్జీలు ఇప్పటివరకు లేవు. అయితే త్వరలోనే ఈ లావాదేవీలపైన మర్చెంట్ ఛార్జీలు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అధిక విలువైన డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సహకరించే ఉద్దేశంతో ఎండిఆర్ ఛార్జీలు విధించాలని కేంద్రం భావిస్తోంది. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా లావాదేవీ విలువ ఆధారంగా ఎండిఆర్ విధించేందుకు చర్చలు జరుగుతున్నాయి. యూపీఐ ద్వారా 3,000 రూపాయలకు పైబడిన లావాదేవీలపై ఈ ఛార్జీలు విధించే అవకాశం ఉంది. 2020 జనవరి నుంచి అమల్లో ఉన్న జీరో ఎండిఆర్ పాలసీకి ఇప్పుడు స్వస్తి పలకబోతున్నారు. చిన్న మొత్తం యూపీఐ లావాదేవీలపై ఎండిఆర్ ఛార్జీలు మినహాయింపు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ అధిక విలువ గల లావాదేవీల మీద మాత్రం త్వరలోనే మర్చెంట్ రుసుము విధించబోతున్నారు. పెద్ద వ్యాపారుల మీద, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పెద్ద వ్యాపారులపై 0.3% ఎండిఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. క్రెడిట్, డెబిట్ కార్డులపై ఈ ఎండిఆర్ అనేది 0.9 నుంచి 2% వరకు ఉన్న విషయం తెలిసిందే. రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎండిఆర్ విధించే ప్రసక్తే లేదని తెలుస్తోంది. బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు ఎన్పిసిఐ వంటి వాటాదారులతో సంప్రదింపుల తర్వాత 1 లేదా 2 నెలల్లో ఈ యూపీఐ లావాదేవీలపై రుసుము విధించే విషయమై నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.